విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. సిబిఎస్ఈకి మంగళం. పేదల విద్యపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు. తాజాగా ఈ పరీక్షలు రద్దు చేస్తూనే ఇప్పటికే ఐబీ, టోఫెల్ను అటకెక్కించిన కూటమి సర్కారు. సిబిఎస్ఈకి మంగళం, మెడికల్ సీట్లకు మంగళం, తల్లికి వందనానికి మంగళం, రైతు భరోసాగా మంగళం. మొత్తానికి మంగళాలన్నీ ఇది సిబిఎస్ఈకో మెడికల్ సీట్లకు మంగళం కాదు, ఇది పేద ప్రజలకి మంగళం, పేద విద్యార్థులకు సంబంధించి వాళ్ళ భవిష్యత్తుకు మంగళం పాడుతున్నారు. ఇది ఓన్లీ వాళ్ళ సిబిఎస్ ఎత్తేసినట్టు కాదు, ఇది పేద విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తును అంధకారంలో పెట్టే కార్యక్రమం. దానికి పేద విద్యార్థులకు మంగళం పాడుతాడు. ఇలా తెల్ల కోట్ వేసుకునే అవకాశాన్ని ఎత్తేసే కార్యక్రమం చేస్తారు. పులివెందుల్లో వచ్చిన ఎన్ఎంసి సీట్లకు అనుమతిస్తే, అడ్మిషన్స్ తీసుకోవడానికి ఎంబీబీఎస్ సీట్లకు అనుమతిస్తే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు మేము విస్మయం వ్యక్తం చేసినాం, ఎన్ఎంసి ఎట్లా పర్మిషన్ ఇచ్చింది అంటాడు. ఎవడన్నా మన రాష్ట్రానికి మెడికల్ సీట్లు భర్తీ చేసుకోవడానికి అవకాశం ఇస్తే విస్మయం వ్యక్తం చేస్తారా? ఆశ్చర్యం వ్యక్తం చేయాలి. అది ఆశ్చర్యం వ్యక్తం చేయాలి, సంబరాలు చేసుకోవాలి, సంతోషం వ్యక్తం చేయాలి, హర్షం వ్యక్తం చేయాలి. హర్షానికి బదులు, సంతోషానికి బదులు విస్మయం వ్యక్తం చేస్తానంటే వీళ్ళేంది పేద ప్రజలకు సంబంధించి చదువుకునే దానికి ఫ్రీ సీట్లకి పర్మిషన్ ఇచ్చారు మాకు చెప్పకుండా. మేము పెత్తందారులు, పెట్టుబడిదారుల పిల్లల కోసం ప్రైవేటీకరణ చేద్దామని మేము అనుకుంటే మాకు చెప్పకుండా, మా పర్మిషన్ లేకుండా పేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం ఎట్టిస్తారని ఆయన నిన్న విస్మయం వ్యక్తం చేసింది. ఇగో ఇవాళ ఇది చేశారు. సిబిఎస్ఈకి మంగళం. ఎందుకు మంగళం? ఈ సిబిఎస్ఈ ఉంటే పేద విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించి, పేద వర్గాలకు సంబంధించి పిల్లలు ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ చదువుకుంటారు, చదవద్దు. ఓన్లీ పెట్టుబడిదారులు, పెత్తందారుల పిల్లలే చదవాలి, మా పిల్లలే చదవాలని ఒక పెత్తందారి పోకడా, పెత్తందారి ఆలోచన కాబట్టి ఏంది ఇది? ఎందుకు సిబిఎస్ఈని రద్దు చేయాలి? అంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉన్న సిబిఎస్ఈనే రద్దు చేస్తారా? ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్న వాటిని కూడా రద్దు చేస్తారా? చేయరు. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎందుకు? ప్రైవేట్ స్కూల్లో పెత్తందారులు, పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ కావాలి. కానీ ప్రభుత్వ స్కూల్లో జరిగే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు సిబిఎస్ఈ చదవద్దు అనేది మీ ఉద్దేశం అనేది అలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇది టోఫెల్కి ఆల్రెడీ మంగళం వాడారు, ఐబీ సిలబస్కి మంగళం వాడారు. ఇవేవి కూడా పేద విద్యార్థులకు అందొద్దు అనేది మీ లక్ష్యమా అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో తిరోగమనంలో పాఠశాల విద్య. ఫలితంగా ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాల నుంచి 2 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటుకు వలస. ఇది అసలు కథ. 2 లక్షల మంది విద్యార్థులు ఇలా ప్రైవేటు విద్యా సంస్థలకి, ప్రైవేట్ స్కూళ్ళకు పోయే అవకాశం, అంటే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసింది కూటమి ప్రభుత్వం. ఎందుకు? ప్రైవేట్ స్కూళ్ళు అంటే ఆయన పక్కనే ఉంటాడు మున్సిపల్ మినిస్టర్ నారాయణకు సంబంధించి. ఆయన పాఠశాలలోనే దివాలా తీసి 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు దివాలా తీసి మొత్తం నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థల నుంచి ప్రభుత్వ స్కూళ్ళల్లోకి అక్కడ మౌలిక వసతుల సదుపాయాలు, అక్కడ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషను, టోఫెల్, ఐబీ, బైజూస్ ఇట్లాంటి అన్ని వసతులు కల్పించడం హంగులతోని ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా కొన్ని స్కూళ్ళు అద్భుతంగా ఉన్నాయి. ఆ వాతావరణానికి 2 లక్షల మంది, దాదాపు 2 నుంచి 3 లక్షల మంది విద్యార్థులు నారాయణ సంస్థ నుంచి బయటకు వచ్చారు. అది దివాలా తీసింది ఒక రకంగా. మూతబడ్డాయి నారాయణ స్కూళ్ళు 2019-24 మధ్యలో. ఇవాళ ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు? నారాయణ విద్యా సంస్థలను మళ్ళీ తెరిపించడం కోసం వీటిని మూతేస్తాడు. ప్రభుత్వ స్కూల్ని మూతేసి తాళం వేయించి నారాయణ స్కూల్కి పంపించండి, మీరు పంపించండి అని డైరెక్ట్ చెప్పకుండా తాళం వేస్తే ఆటోమేటిక్గా పోవాల్సిందే. ఇక్కడ సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియం ఎత్తైతే ఇక ఉన్నది ఎక్కడ ఇంగ్లీష్ మీడియం? నారాయణ స్కూల్లో, శ్రీ చైతన్య స్కూల్లో. అక్కడ పంపే కార్యక్రమం అన్నాడు. 2 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్కి వలసట. ఆ ప్రైవేట్కి వలస కాదు, నారాయణకు వలస. దాన్ని ప్రైవేట్కి వలస అనరు, నారాయణ విద్యా సంస్థలకు వలస, విజ్ఞాన్ విద్యా సంస్థలకు వలస. వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ప్రత్యక్షంగా ఉన్న వ్యక్తులు. వాళ్ళు తెలుగుదేశం పార్టీకి డొనేషన్లు, విరాళాలు ఇచ్చే సంస్థలవి. సోకాళ్ళు తెలుగుదేశం పార్టీ పత్రికలు కరపత్రాల్లాగా పనిచేస్తున్న పత్రికలకు యాడ్లు ఇచ్చే వీళ్ళు విద్యా సంస్థలవి. కోట్ల రూపాయల యాడ్లు ఇస్తారు. కాబట్టే ఇవాళ నారాయణ విద్యా సంస్థల్ని, మూతబడ్డ నారాయణ విద్యా సంస్థలు తెరిపించడానికి, పేద విద్యార్థులు చదివే ఇంగ్లీష్ మీడియం చదివే ప్రభుత్వ స్కూల్ని మూతేసే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు పునాదేశుండు అనేది ఇలా అనుకోవాలి. స్పష్టంగా అర్థమవుతుంది. ఇది
గ్రామీణ ప్రాంత స్కూళ్లు మూతబడే పరిస్థితి తీసుకొచ్చిన ప్రభుత్వం, మాజీ సీఎం జగన్పై కోపాన్ని పేద పిల్లలపై చూపుతున్న సర్కార్, ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి ప్రైవేటుకు మేలు చేసేలా ప్రభుత్వ చర్యలు. ఇందులో భాగంగా ఫీజు రీంబర్స్మెంటు, వసతి దీవెన, బకాయిలకు ఎసరు, అమ్మకు వందనం ఊసే లేదు. అమ్మకు వందనం లేదు, తండ్రికి వందనం లేదు. అన్నీ మడతబెట్టి షాప్ కింద చుట్టి పక్కన పడేస్తారు. ఇప్పుడు చూడండి, ఇక ఏముండదు, ఇది ఉట్టిదే ఇదంతా. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన కోపంతో నిజంగానే మీరు చేస్తున్నారు అనేది సాక్షి పేపర్ చెప్తుంది. నేను అనుకోవడం అయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన కోపమే కాదు, ఇది పేద ప్రజల పైన కోపం అని అనుకోవాల్సి వస్తుంది. ఇలా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు ఎట్లా ఇంగ్లీష్ మీడియం చదువుతారు, సిబిఎస్ఈ సిలబస్, ఐబీ సిలబస్ ఎట్లా చదువుతారు, మా పిల్లలతో పాటు ఇంగ్లీష్ మీడియం ఏ రకంగా వాళ్ళు చదువుతారు అనే ఆ కోపంతో ఇలా ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తాను అనేది ఇలా మేధావి వర్గం అనుకుంటుంది. ఆకునూరు మురళి లాంటి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి అక్కడ పెట్టి ఎట్లా విద్యను సంస్కరించాలని సంస్కరిస్తే దాన్ని కూకట్టి వేళ్లతో ఇలా పెకిలిస్తాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఎందుకు ప్రభుత్వ స్కూల్లో ఉన్న సిబిఎస్ సిలబస్ని ఎందుకు తొలగించాలి? ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్నాయి కదా సిబిఎస్ సిలబస్, ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉంది కదా, వాటిని ఫదిలంగా అట్లే ఉంచాలి. ఎందుకు ప్రభుత్వ స్కూల్లో ఉన్న సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియం ఐబీ సిలబస్ని తొలగిస్తానంటే అక్కడ పేద విద్యార్థులు చదువుతారు కాబట్టి. దానికి లాజిక్ ఏం మాట్లాడుతున్నారు? ఇది సోకాల్డ్ కరపత్రికలు, ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి ఎట్లా ఇంగ్లీష్ మీడియం చెప్పగలుగుతారు ప్రభుత్వ స్కూళ్ళల్లో? వాళ్ళకు బోధన ఉందా, వాళ్ళకు ట్రైనింగ్ ఉందా? అంటే నీకు ₹1,00,000 జీతం ఇచ్చే క్వాలిఫైడ్ ఎంఏ, బీఈడి, ఎంఈడి చేసిన ఉపాధ్యాయులు చెప్పలేంది నారాయణ విద్యా సంస్థలో డిగ్రీ ఫెయిల్ అయ్యి ఎట్లా చెప్పగలుగుతున్నారు? డిగ్రీ ఫెయిల్ అయిన ఉపాధ్యాయులు ఉన్నారు ఇవాళ నారాయణ విద్యా సంస్థలో. వాళ్ళు కూడా అదే చదువు చదివారు కదా, వాళ్ళు అద్భుతాలు చేస్తారు, వీళ్ళు చేయలేరట. అంటే నారాయణ విద్యా సంస్థలు, శ్రీ చైతన్య విద్యా సంస్థలు చెప్పే ఉపాధ్యాయులు ఇంగ్లీష్ మీడియం చెప్పగలిగినప్పుడు వీళ్ళు వెల్ క్వాలిఫైడ్ ఉండి ₹1,00,000 జీతం తీసుకుంటున్న ఉపాధ్యాయులు ఎందుకు చెప్పలేరు? ఎందుకు ఆ సమర్థత ఉండదు అని కించపరుస్తున్నారు. ఆ కించపరచడం అర్థం ఏంటంటే వాళ్ళు క్వాలిఫైడ్ అని ఇదే సోకాల్డ్ పార్టీలకి, పత్రికలకు తెలుసు. ప్రైవేట్ స్కూల్ టీచర్ల కంటే అత్యంత క్వాలిఫైడ్ ప్రభుత్వ స్కూల్లో ఉన్నారు. ఇవాళ ఫిల్టర్ చేసి డిఎస్సి రాసి టెట్ రాసి సెలెక్ట్ అయిన వాళ్ళు వెరీ జీనియస్. అయినప్పటికీ కించపరిచేది ఏంటంటే అక్కడ పేద విద్యార్థులు చదువుతారు, అది లక్ష్యం వాళ్ళది. వాళ్ళ గొంతు మీద కత్తి పెట్టి కోసే కార్యక్రమం చేస్తుంది ఇవాళ. ఇది ఒక వార్త. మానని గాయం, తీరని నష్టం, బుడమేరు వరదకు సర్వం పోయి గుల్లైపోయిన కుటుంబాలు, 15 రోజులైన మారని వరద బాధితుల బతుకులు. ప్రచార ఆర్భాటమే తప్ప పైసా సాయం చేయని ప్రభుత్వ యంత్రాంగం మాయం. ఇళ్లను కడుగుతామన్న ఫైరింజన్లు అదృశ్యం. బాధితులే ఇళ్లలో బురద తొలగించుకుంటున్న వైనం. మానని గాయం, తీరని నష్టం. అది మానదు, ఆ గాయానికి మందయ్యరు. ఆ నష్టం తీరదు, తీరే రకంగా వాళ్ళ ఆర్థిక సాయం ఉండదు అనేది ఇలా వరద బాధితులు మాట్లాడుకున్నారు. అది ఎట్లా మానింది? గాయం అయితే ఆ గాయానికి మందేస్తే మానిది. గాయానికి మందేయట్లేదు, మందేయకపోగా వేస్తున్నట్టు నటిస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. దానికి అలా ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలో ఆహో ఓహో స్థితప్రజ్ఞుడు చంద్రబాబు నాయుడు గారు బహుముఖ వ్యూహంతో ఇలా వరదను ఆపిండు, చేయి పెట్టి అని చెప్తున్నారు. ఏం ఆపిండు వరదని? ఎక్కడ ఆపిండు? ఇలా 5 లక్షల మంది వరదలో ఉన్నారు. వాళ్ళకి మానని గాయం, తీరని నష్టం అని ఒకవైపు ప్రజలు అనుకుంటుంటే వాళ్ళు భజన చేస్తున్నారు. భజన మామూలు భజన కాదు, మామూలు పాలాభిషేకాలు కావు, మామూలు శాల్వా సన్మానాలు కావు. ఇవి కాదు మీరు చేయాల్సింది. వాళ్ళు మొత్తం కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వాళ్ళని బయటికి తీసుకొచ్చే కార్యక్రమం చేయాలి. గాలికి వదిలేశారు, పట్టించుకున్నట్టు లేడట. పైపైన పోతలు తప్ప, పైపైన ప్రచార ఆర్భాటం తప్ప ఎక్కడ కూడా వాళ్ళని పట్టించుకున్న నాదుడు లేడని ఇలా ప్రజలు చెప్పుకుంటున్న పరిస్థితి. బాధితుల ఇళ్లలో బురద తొలగించడం అయినా, బురద తొలగించడానికి ఇంటికి 10,000 ఖర్చు. పాడైపోయిన విలువైన సామగ్రితో నిండిన వీధులు, డాబాలపైనే బతికిడుస్తున్న బాధితులు. పేరుకున్న చెత్త, మురుగుతో ప్రబలుతున్న వ్యాధులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది బతికించారని వెల్లడి. ఎమ్మెల్యేలు ఏమైపోయారంటూ ఆగ్రహం. వరద బాధిత ప్రాంతాల్లో సాక్షి గ్రౌండ్ రిపోర్టు. డాబాలపైనే బతికిడుస్తున్నారు. ఇవాళ వరదలో ఉన్న లక్షల మంది డాబాలపైకి ఎక్కి డాబాలపైన ఈరోజు కూడా బతికిడుస్తున్నారు. కానీ కరకట్ట పైన ఉన్న బడా బాబులకు సంబంధించిన బంగ్లాలు మంచిగానే ఉన్నాయి, శుభ్రమైన మంచిగా ఉంటున్నారు వాళ్ళు.
ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన బంగ్లా కూడా శుభ్రం చేసుకొని మంచిగా ఉంటుండే, ఏసీ రూమ్లో రెస్ట్ తీసుకుంటుండే. కానీ పేద ప్రజలు ఇవాళ డాబాలపైన ఈదురు గాలులకి చల్లటి గాలులకి చిన్న చిన్న పిల్లలు ఇలా ఉంటున్న పరిస్థితి. వాళ్ళ గాయానికి మందేష్టోడు లేడు. ఇది ఒక వార్త. పిహెచ్సిల్లో నిలిచిన సేవలు ఇన్ సర్వీస్ కోతాకు నిరసనగా డాక్టర్ల సమ్మె, చర్చలకు పిలిచి ప్రభుత్వం అవమానించిందని ఆగ్రహం. డిమాండ్ల పరిష్కారానికి 24 గంటలు గడువు ఇచ్చిన వైద్యుల సంఘం. రేపు చలో విజయవాడ నిర్వహిస్తామని ప్రకటన. పిహెచ్సిల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్లలో సేవలు నిలిచిపోయినాయట. ఇవాళ వాస్తవంగా అంటు రోగాలు ప్రబలే అవకాశం ఉంది. వరదల వల్ల, దోమల వల్ల, రకరకాల వాసనల వల్ల, దుర్వాసనల వల్ల. వాళ్ళు ఇవాళ చేతులు ఎత్తేసారు, సమ్మెకి పిలిపించారు. వాళ్ళ ప్రభుత్వం పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయలేదట. వాళ్ళు నిరసనగా ఇవాళ రేపు చలో ఢిల్లీ కార్యక్రమం అట. తెల్ల కోట్లట. ఏపీలో ఎంబీబీఎస్ సీట్లు దొరక్క నీట్ ర్యాంకర్ల నిర్వేదం. మెడికల్ కాలేజీలు నెలకొల్పి సీట్లు పెంచకపోగా వచ్చిన సీట్లు వద్దంటారా? వద్దంటాం కాదు, విస్మయం వ్యక్తం చేశారట. ఎందుకు మాకు సీట్లు వస్తాయని అర్థం కావట్లేదని విస్మయం వ్యక్తం చేశారు. అందుకే తెల్ల కోట్లు అయినాయి. తెల్ల కోట్లు అంటే తెల్ల కోట్ వేసుకోవాలంటే కోట్ల రూపాయలు పెట్టి సీటు కొనుక్కోవాలి. ఇక ఆ విధానంలోకి తీసుకుపోతారు. కోచింగ్కు లక్షలు వెచ్చించిన విద్యార్థుల ఆశలకు గల్లంతు. నీట్ స్కోర్ 500 దాటిన రిజర్వేషన్ వర్గాలకు కన్వీనర్ కోటాలు నిరాశ. సర్కార్ P4 నిర్ణయంతో 2 ఏళ్లలో కోల్పోతున్న 1750 వైద్య సీట్లు. P4 ఈ P4లో అనేక ప్రాఫిట్ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ప్రైవేటీకరణ పేరుతోని కోట్ల రూపాయలకి మెడికల్ సీట్లు అమ్ముకునే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు పునాదేశిండు అనేది ఎలా అర్థమవుతుంది. ఇగో ఇది తెల్ల కోట్ల కథ. ఇది సాక్షికి సంబంధించి మానని గాయమట, తీరని నష్టం. అది మానదు, మందు అయ్యింది ఎట్లా మానిద్ది. టీడీపీ ఆఫీసును ముట్టడించిన వరద బాధితులు. దాతలు ఇచ్చిన సరుకులను టీడీపీ వాళ్ళకే పంచుతున్నారంటూ సింగ్ నగర్ మహిళల ఆగ్రహం. వరద బాధితులకు దాతలు సమకూర్చిన సరుకులను సైతం టీడీపీ నాయకులు దోచుకుంటున్నారని విజయవాడ 62వ డివిజన్లోని వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు. వరద బారిన పడి వారికి సహాయం చేసేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి. స్థానికంగా ఉంటున్న టీడీపీ నాయకులు కొందరు దాతలు ఇస్తున్న సాయాన్ని తామే పంచుతున్నామని నమ్మించి తీసుకుంటున్నారు. ఆ తర్వాత వాటిని బాధితులకు ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, తమ బంధువులు, స్నేహితులకు ఇచ్చుకుంటున్నారు. దీంతో విసిగిపోయిన వరద బాధితులు నిన్న రూరల్ పోలీస్ స్టేషన్ వెనక శనివారం రాత్రి ఆందోళన చేపట్టారు. అక్కడి నుంచి వెళ్ళి ఎమ్మెల్యే బోండా ఉమా కార్యాలయాన్ని ముట్టడించారు. ఇది పరిస్థితి. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేనా కార్పొరేటర్ పక్కన పెడితే ఎవరుంటే వాళ్ళు ఎమ్మెల్యే బోండా ఉమా ఆఫీసును ముట్టడించారట. వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేస్తారు పాపం? ఎవరో స్వచ్ఛంద సేవా సంస్థలు వచ్చి వాళ్ళకి ఆహారమో లేదా వాళ్ళకి చేతనైన సాయం చేస్తే దాన్ని కూడా వీళ్ళు గుంజుకొని మేము పంపిణీ చేస్తాం, మాకు స్వచ్ఛందంగా మా కార్యకర్తలతో పంపిణీ చేస్తామని ఇక వాళ్ళ పార్టీ పచ్చ బ్యాచ్కి, వాళ్ళ బంధువులకి, వాళ్ళ బంధువర్గానికి పంచుకునే కార్యక్రమం. ఇక ఇంత నీచమా? వాళ్ళు వరదలో ఉన్నారు, బాధల్లో ఉన్న వాళ్ళ నోటికాడి కూడును కూడా ముద్దను కూడా గుంజుకునే కార్యక్రమం చేస్తారని వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసి తెలుగుదేశం పార్టీ ఆఫీసును ముట్టడించారట. ఇది ఈయనెవరో పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండు. తలలు నరికి గుమ్మానికి వేలాడదీస్తా. వెంకటగిరి జనసేన నాయకులకు అదే పార్టీ నేత గూడూరు వార్నింగ్. తలలు నరికి గుమ్మానికి వేలాడదీస్తారట. ఇప్పటికే నరికారు వినుకొండలో, తర్వాత నంద్యాల జిల్లాలో కొబ్బరి బోండాల కత్తితో నరికారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడర్లు, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని. ఇప్పుడు జనసేన పార్టీ నాయకుడు గూడూరు అటైన పేరు. ఈయన జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలనే బెదిరిస్తాను, తలలు నరికి గుమ్మానికి గడత కొడకల్లారా అని చెప్పి. మరి ఎడిపోతుంది? ఏమి లా అండ్ ఆర్డర్ ఉంది? ఇది మళ్ళీ జనసేన పార్టీ ఒక మార్పు కోసం వచ్చిన పార్టీ. ఇదే ఆ మార్పు? తలలు నరికి గుమ్మాలకు గట్టే మార్పునా కోరుకుంది జనాలు? ఈయన ఉంచుతారా పార్టీలో, సస్పెండ్ చేస్తారా? ఇవాళ జనసేన చీఫ్ ఆలోచించుకోవాలా, పవన్ కళ్యాణ్ గారు. ఇది ఎక్కడ? వెంకటగిరి నియోజకవర్గంలో కొందరు జనసేన నాయకులు పార్టీని అడ్డం పెట్టుకొని డబ్బులు దండుకుంటున్నారు. నన్ను, నా కుటుంబ సభ్యులను ఉద్దేశపూర్వకంగా దూషిస్తున్నట్టు కూడా సమాచారం ఉంది. నేను పార్టీ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తున్నాను, లేకపోతే వారి తలలు నరికి గుమ్మానికి వేలాడి తీసేవాడిని అని తిరుపతి జిల్లా వెంకటగిరి జనసేన నియోజకవర్గ పాయింట్ ఆఫ్ కాంట్రాక్ట్గా వ్యవహరిస్తున్న గూడూరు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గూడూరు వెంకటేశ్వర్లట. ఇది పరిస్థితి. నేను పార్టీలో పనిచేస్తాను కాబట్టి కానీ లేకపోతే తలలు నరికి గుమ్మానికి కట్టేది అన్నాడట. అంటే తలలు నరికి గుమ్మానికి కట్టే గూండాలని జనసేన పార్టీలో జాయిన్ చేసుకున్నారా?
ఏంది సంస్కృతి, ఏంది సాంప్రదాయం, ఎటుపోతుంది అనేది ఆలోచన చేసుకోవాలా జనసేన పార్టీ కూడా. ఎవరి కోసం ఈ కృత్రిమ విపత్తు? ఎవరి కోసం అంటే చంద్రబాబు నాయుడు గారి కరకట్ట పైన ఉన్న బంగ్లాలకి బడాబాబుల బంగ్లాలు మునక్కుండా ఉండటానికి అనేది ఇలా సాక్షి పేపర్ చెప్తుంది. ఎవరి కోసం ఈ కృత్రిమ విపత్తు అంటే ప్రోటోకాల్ ప్రకారం గేట్లు ఎత్తడానికి 12 గంటల ముందు ప్రజలను అప్రమత్తం చేయాలి, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఇవన్నీ జరగాలంటే వాతావరణ హెచ్చరికలు వెలువడినప్పుడే ఇరిగేషను, రెవెన్యూ, హోంశాఖ ఉన్నతాధికారులతో ప్రభుత్వ పెద్దలు సమీక్షా సమావేశం జరిపి నిర్ణయాలు తీసుకోవాలి. ఇది ఐఎండీ ఎప్పుడైతే హెచ్చరిస్తుందో రెవెన్యూ, ఇరిగేషను, హోము ఈ శాఖ అధికారులందరూ కూర్చొని వీళ్ళతోని సమీక్ష చేయాలి ముఖ్యమంత్రి స్థాయిలో. చేశారా లేదు చూద్దాం. అది జరగలేదు. తీరా కృష్ణానదిలో వరద పెరిగి చంద్రబాబు కరకట్ట నివాసంలో కూడా నీళ్లు రావడంతో ఆయన కలెక్టరేట్లోకి తన బస్సును మార్చుకున్నారు. ఆయన కంటే ముఖ్యమంత్రి కాబట్టి ఏ ఆఫీస్ కంటే ఆఫీసులో బస్సు చేయొచ్చు కాబట్టి ఆ మోటాముల్లె కూడా ఆడనే వదిలేసి పోయిండు, ఆడ మంచిగా రెస్ట్ తీసుకుండు. మరి పేద ప్రజలు ఎటుపోవాలా? మీరంటే కలెక్టరేట్కి పోయారు, పేద ప్రజలు ఎటుపోవాలి? మీకు అధికారులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, సార్ వరద వద్దు మీ ఇంట్లోకి వద్దు కాబట్టి మీరు పోయి కలెక్టరేట్లో అన్ని ఏర్పాటు చేసినాం, మీకు కావాల్సిన అన్ని ఆర్భాటాలు చేసినాం, మీరు ఉండండి అన్నారు. 10 రోజులు ఉన్నారు, మళ్ళీ వచ్చి మీ ఇంట్లో మీరు దూరారు. మరి పేద ప్రజలు ఎటుపోవాలి? అలర్ట్ చేయాలి కదా మీరు అనేది ఎలా? అందుకే ఇది అప్పటికే బుడమేరు పరిస్థితి భయానకంగా ఉన్నట్టు సమాచారం ఉంది. ఆ సమయంలో తీరిగ్గా 3 శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. బుడమేరు గేట్లపై ఏం నిర్ణయం తీసుకున్నారో ఎవరికి తెలియదు, ఎటువంటి ప్రకటన వెలువడలేదు, పునరావాస శిబిరాలు ఏర్పాటు కాలేదు, ప్రజలకు హెచ్చరికలు జారీ కాలేదు, వారిని తరలించే ప్రయత్నాలు జరగలేదు. 3 లక్షల మందిని వరద ముంచేసిన తర్వాత వారం రోజులకు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పి సిసోడియా ఒక భయంకరమైన విషయాన్ని బయటపెట్టారు. ఒకరోజు ముందుగానే వరద సంగతి తమకు తెలుసని, కానీ 2 లక్షల కుటుంబాలకు ఆ ప్రాంతం నుంచి తరలించి సాధ్యమయ్యే పని కాదు కనుక ప్రజలను హెచ్చరించలేదని చెప్పారు. ఇంతకంటే దిగ్భ్రాంతికరమైన విషయం ఇంకోటి ఉంటుందా? ఇంతకన్నా బాధ్యతారాహిత్యం ఉంటుందా? ఇదే కదా నేరపూరిత నిర్లక్ష్యం, ఇదే కదా ఉద్దేశపూర్వకంగా ప్రజల ప్రాణాలను బలిపెట్టడం. ఇది కేవలం ఆ ఉన్నతాధికారి నిర్ణయం మాత్రమే అనుకోలేం కదా. ఇది వాస్తవం. వీళ్ళపైన ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం చేసి కొన్ని ప్రాణాలు పోవడానికి కారణమైన వ్యక్తులపైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి, అటెంప్ట్ కాదు. ఇలా కొత్త చట్టం ప్రకారం సెక్షన్ 106 ప్రకారం భారత న్యాయ సంహిత ప్రకారం వాళ్ళపైన కేసు పెట్టాలి. వాస్తవంగా ఏం లేదట, సమీక్ష చేసి వెళ్ళిపోయిండట. ముందు నా ఇల్లు అయితే సార్ అంటే నేను కలెక్టరేట్కి పోతా, మిగతా వాళ్ళ 2 లక్షల మంది ఉన్నారు, వాళ్ళని ఏడ మనం చేయలేస్తాం, వాళ్ళని ఎక్కడ పునరావాసం ఏర్పాటు చేయలేం కాబట్టి వాళ్ళని గాలికోలేద్దాం, నాకు ఒక్కడ పునరావాసం ఏర్పాటు చేయండి సరిపోద్దని పోయిండా అనేది ఇలా ఈ వార్తను బట్టి మనకు అర్థమవుతుంది. ముఖ్యమంత్రి గారి ఒక్కడికే మీరు పునరావాసం ఏర్పాటు చేయగలిగారు అధికారులు, ఆర్పి సిసోడియా కానీ కలెక్టర్ కానీ ఇంకా అధికారులు కానీ? మరి ప్రజలకు ఏర్పాటు చేయలేరా? 2 లక్షల మందికి ఏర్పాటు చేయలేం కాబట్టి ఒక ముఖ్యమంత్రిని కాపాడుకుంటే సరిపోద్ది, మిగతా వాళ్ళు బురదలో ఉన్నా వరదలో ఉన్నా కొట్టకపోయినా చచ్చిపోయినా వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలేద్దామని వదిలేశారా అనేది ఇలా ప్రశ్న. ఇది ఎవరి కోసం ఈ కృత్రిమ విపత్తు అంటే బడా బాబుల కోసం, వాళ్ళ ఇల్లు మునకుండా మీరిక వెళ్ళొచ్చు, అకస్మాత్తుగా పంపేశారు, ప్రత్యక్ష ప్రసారం లేకుండా చర్చలు సిద్ధపడ్డాం, బెంగాల్ ప్రభుత్వానికి చర్చలపై ఆసక్తి లేనట్టుందని జూడాలు అంటున్నారు. రోజంతా హైడ్రామా. జూడాల సమయస్థలి వద్దకు వెళ్ళిన మమత భీష్మించిన జూడాలు, సాయంత్రానికి చర్చలకు అంగీకారం, మమతా నివాసానికి రాక, ప్రత్యక్ష ప్రసారానికి పట్టు కుదరదన్న సర్కారు, చర్చలకు రావాలని మమత అభ్యర్థన, తగ్గిన జూడాలు, లైవ్ లేకుండానే చర్చలకు సమ్మతి, 3 గంటలు వేచి చూశాం, మీరు ఇక వెళ్ళొచ్చన్న ఆరోగ్య మంత్రి. ఇది పరిస్థితి, 3 గంటలు వేచి చూశారట. ఇది జూడాల పరిస్థితి పశ్చిమ బెంగాల్లో జరుగుతుంది. పెద్ద ఎత్తున వాళ్ళు వదిలేశారు, మొత్తానికి వదిలేస్తే మమతా బెనర్జీ మరి పట్టించుకునే పరిస్థితి లేదా? వాళ్ళని గాలికి వదిలేసి చర్చలు అంటున్నారు, ఆ చర్చలు జరగట్లేదు, ముందుకు పోవట్లేదు. ఇవాళ రోడ్లపైకి వచ్చారు ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఇది రైట్.
నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఖర్చు చేశారు, తాళాలు వేశారు. నాడు నేడు పనులు చేశాక 73 స్కూళ్ల మూత. జగన్ ప్రభుత్వం అడ్డగోలు చర్యలతో విచిత్ర పరిస్థితి. ఆ స్కూళ్లపై 5 కోట్లకు పైగా ఖర్చు. ఆ తర్వాత తరగతి గదులు విలీనం. ఫలితంగా మిగిలిన పిల్లలు వెళ్ళిపోయిన వైనం. బడులు మూతతో శిథిలావస్థలోకి. ఇది ఆంధ్రజ్యోతి పత్రికకి ఖర్చు చేశారు, వదిలేశారు అంటాడు. పేద ప్రజలు చదివే పిల్లలకు సంబంధించిన పేద పిల్లలు చదివే స్కూళ్ళకి ఖర్చు ఎట చేస్తారు 5 కోట్లని విషం కక్కుతుందా అనేది అర్థం కావట్లేదు. ఖర్చు చేశారట. ఆయన ఖర్చు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి. స్కూల్ ప్రైవేట్ స్కూల్ లెక్క ఉంది ఇది. మంచి టేబుల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, చార్ట్స్ పెట్టి ఖర్చు చేసి వాళ్ళని పిల్లలు మంచి నిండుకున్నారు. చదువుకుంటుంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి మూత వేస్తాడట. ఎందుకు వేయాలి మరి మూత? ఎందుకు సిబిఎస్ఈ ఎత్తేయాలా? కానీ దాన్ని ఎట్ట రాశారు? జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేసిండు. జగన్మోహన్ రెడ్డి స్కూళ్ళు మూతబడే స్కూళ్ళకి ఖర్చు ఎట్ట చేస్తాడు, ఆడ పిల్లలు ఎరువు పిల్లలు సంఖ్య లేనప్పుడు ఖర్చు ఎట్ట చేస్తాడు అనేది వీళ్ళ వితండవాదం. అంటే పిల్లలు లేకపోతే ఇక ఖర్చు చేయొద్దా? ఖర్చు చేసి పిల్లల్ని స్ట్రెంత్ పెంచే కార్యక్రమం చేయాలి, డ్రాప్ అవుట్స్ లేకుండా చేయాలి. కానీ ప్రభుత్వ బాధ్యత కాదు అది. అంటే పిల్లలు లేరు కాబట్టి మూసేసి నారాయణలోకి పంపేయండి, పిల్లలు లేరు కాబట్టి మూసేసి శ్రీ చైతన్యలోకి పంపేయండి, విజ్ఞాన సంస్థలోకి పంపేయండి, మా పార్టీకి సంబంధించిన నాయకులు స్కూళ్ళకు పంపించి వాళ్ళని కోటీశ్వరులు చేయండి అని చెబుతున్నావా ఆంధ్రజ్యోతి పత్రిక మీరు? అంటే పిల్లలు లేని కాడ ఖర్చు ఎట్ట పెడతాడు, పిల్లలు లేని కాడ పేద పిల్లలు చదివే పిల్లలకి ఆ స్కూళ్ళకి ఖర్చు ఎట్ట పెట్టి డబ్బులను వృధా చేస్తారు. పెద్దోళ్ళు పెత్తందారుల కోసం ప్రభుత్వ డబ్బు ఖర్చు చేయాలి తప్ప మీరు ఎట్లా చేస్తారు అంటుండు. ఒకవేళ నిజంగానే పిల్లలు లేకపోవచ్చు, స్ట్రెంత్ చేయాలి కదా. పిల్లలు లేకపోతే ఇల్లు తిరిగి అడ్మిషన్లు పెంచే కార్యక్రమం చేయాలి కదా. ప్రభుత్వ స్కూళ్ళు అంటే ఒక నమ్మకమైన పరిస్థితుల్లో 2014 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్ళు కూడా పర్వాలేదు, చదివించవచ్చు అనే ఒక నమ్మకాన్ని నెలకొల్పుతున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిండు మళ్ళీ అధికారంలోకి వచ్చి ఇలా మూసేసే కార్యక్రమం చేస్తుంది. దానికోసం ప్రజల్ని ప్రిపేర్ చేస్తున్నారు. ఈ వార్త అంటే మైండ్ ప్రిపేర్ చేయటం. అయిపోయిందట, ప్రభుత్వ స్కూల్లో ఏం లేదట, అంతా అయిపోయింది అని చెప్పి నారాయణకి షిఫ్ట్ చేసే కార్యక్రమం. ఇది నాడు నేడు పథకంతో బడులు రూపురేఖలు మారుస్తామన్నారు. ఆ బడులు కార్పొరేట్ స్కూళ్లతో పోటీ పడతాయని ప్రచారం చేశారు. చాలా చోట్ల పై పోతలతో సరిపెట్టారు. కొన్ని చోట్ల నిధులు ఖర్చు చేసి మెరుగులు దిద్దారు. కానీ అంతా చేశాక తరగతులు విలీన పేరుతో ఆ బడుల్లోనే 3, 4, 5 తరగతులను సమీపోన్నత పాఠశాల తరలించారు. దీంతో ఆ బడుల్లో మిగిలిన 1, 2 తరగతుల్లో పిల్లల్ని చేర్పించడానికి తల్లిదండ్రులు ఇష్టపడలేదు. ఇలా ఏకంగా 59 ప్రాథమిక పాఠశాలలో ఒక విద్యార్థి లేక మూతపడ్డాయి. 3 ప్రాథమిక ఉన్నత పాఠశాలలు, 11 ఉన్నత పాఠశాలకు కూడా ఇలాగే మూతపడ్డాయి. ఒక్కో పాఠశాలకు 10 లక్షల వరకు ఖర్చు చేశాక గత వైసీపీ సర్కారు అనాలోచితంగా తీసుకున్న విలీన నిర్ణయంతో ఈ దుస్థితి తలెత్తింది. దీంతో ఇప్పుడు ఆ బడులను ఏం చేయాలో కూడా ప్రభుత్వానికి అంతుబట్టట్లేదు. ఇది కథ. ఇప్పుడు ఆ బడులను ఏం చేయాలో అంతుబట్టట్లేదు, నారాయణలో మెర్జ్ చేయండి అనేది మీరు చెప్తున్నారు. ఈ మొత్తానికి ఎట్లా ముయ్యాలి? ఆ మూసే కార్యక్రమానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నాడు ముద్దాయిగా చూపించే కార్యక్రమం, దోషిగా చూపించే కార్యక్రమం చేస్తున్నాం. కానీ ప్రజలకు తెలుసు, అక్కడున్న ప్రజలు అనుకునేది మొత్తానికి పేద ప్రజలపైన గొంతుపైన కత్తిపెట్టి జగన్మోహన్ రెడ్డిని సాగ్గా చూపించి మా బతుకులలో చీకటి నింపే కార్యక్రమం, మా చదువులలో చీకటి నింపే కార్యక్రమం చేస్తాం అనేది ప్రజలు అనుకుంటున్నారు. కానీ ఆంధ్రజ్యోతి అట్లా రాయాలి వార్త. మొత్తానికి మైండ్ ప్రిపేర్ చేస్తున్నా, అన్ని స్కూళ్ళు మూసేస్తున్నారు, ఆయన సిద్ధంగా అండి, దీనికి జగనే కారణం అని చెప్పే కార్యక్రమం చేస్తాను. మరి జగనే కారణం అయితే ఇదేంది? ఈ టేబుల్స్ ఏంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది, పిల్లలు ఏంది, ఈ కథ ఏంది? 5 ఏళ్లలో మూతబడిన స్కూళ్ళు ఇవాళ ఎందుకు మూతపడుతున్నాయంటే పేద పిల్లలపైన అంతంత ఖర్చు చేసి ఎట్లా ఇంగ్లీష్ మీడియం చెప్తారు, మా పిల్లలతో పాటు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎట్లా చదువుకుంటారనే కుట్ర జరుగుతుంది. ఇది విచిత్రం అన్నమాట. ఆపరేషన్ బుడమేరు వరదక శాస్త్ర విరుగుడు దిశగా అడుగులు. అటు ఆక్రమణ తొలగింపు, ఇటు గట్ల బలోపేతం. ఈ దిశగా మొదలవున్న బుడమేరు విస్తరణ పనులు DPRను రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు. గండ్లు పడిన చోట రిటైనింగ్ వాల్ నిర్మాణం. ఇప్పటికే గండ్లు పూడ్చివేత. గట్ల ఎత్తు పెంచిన సర్కారు ఇప్పటిక మరిన్ని దిద్దుబాట్లకు రంగం సిద్ధం. జలవనరుల శాఖ ఆదేశాలు. ఆపరేషన్ బుడమేరట మొత్తానికి DPR సిద్ధం చేయమని చెప్పిండట. ఆపరేషన్ బుడమేరుకు ఆపరేషన్ బుడమేరు చేతి చేద్దరు. తర్వాత ఇవాళ 5 లక్షల మంది వరద బాధితులకు కూడా ఆపరేషన్ 5 లక్షల మంది అని చెప్పండి. వాళ్ళ ముందు ఆ వరదలోంచి బయటికి తీసుకురండి. వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు. ఆపరేషన్ తర్వాత చేద్దరు. ఈ ఆపరేషన్ చేయాలి. కానీ వాళ్ళని వదిలేసి మళ్ళీ ఆపరేషన్ బుడమేరు, DPRలు, కాంట్రాక్టర్లు, కమిషన్లు ఈ కథ పెట్టమాకండి. ఇప్పుడు తర్వాత పెట్టుకోండి. ముందు వాళ్ళు ఆ బురదలోంచి బయటికి తీసుకురండి. వాళ్ళ ఆ కష్టాల్లోంచి నష్టాల నుంచి బయటికి తీసుకురండి.
ఇది ఒకవైపు ఆపరేషన్ బుడమేరు అంటే ఇది రాశారు ఆంధ్రజ్యోతి పత్రిక. ప్రజల కష్టాల గురించి రాయాలి, ఆపరేషన్ బుడమేరు చేస్తానే అయిపోయింది, ఇక అంత అద్భుతాలు జరుగుతాయి అన్నట్టు రాశారు. ఇది ఒక వార్త. జత్వానీ ఫిర్యాదుతో విద్యాసాగర్పై కేసట, A1గా చేర్చిన ఇబ్రహీంపట్నం పోలీసులు. వైసీపీ నేతపై 11 సెక్షన్ల నమోదు. ఐపీఎస్లు పిఎస్ఆర్ కాంతిరాణా, విశాల్ గున్నీలపైన ముంబై నటి ఫిర్యాది. జత్వానీ ఫిర్యాదుతో విద్యాసాగర్పై కేసు పెట్టారు. కానీ ప్రజలు అనుకునే జత్వానీ ఫిర్యాదుతో విద్యాసాగర్పై కేసు పెట్టలేదు, జత్వానీతోని ఫిర్యాదు చేయించి కేసు పెట్టడానికే ఫిర్యాదు చేయించారనేది వాళ్ళ ప్రజలు బయట మాట్లాడుకుంటున్నారు. కేసు పెట్టడం కోసమే స్పెషల్ ఫ్లైట్లో ముంబై నుంచి పిలిపించి రాచ మర్యాదలు చేసి నువ్వు పలానా పేరుతో కంప్లైంట్ మేము చూసుకుంటాం, జస్ట్ ఒక కంప్లైంట్ ఏంటి ఉండాలి కాబట్టి కంప్లైంట్ చేసే పరిస్థితికి వచ్చి కేసు ఒక ఇంటెన్షనల్ కేసు అని ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతికి సంబంధించి. రైట్. రైతుల బాధ వర్ణాతీతం, 1000 ఎకరాల్లో పంట నష్టం, దుఃఖసాగరంలో రైతన్నలు. ఇది పరిస్థితి. రైతుల బాధలు వర్ణాతీతం. దాని గురించి మెయిన్ ఎడిషన్లో రాయాల్సింది పోయి చంద్రబాబు నాయుడు గారు పాలాభిషేకాలు రాశారు. పేద పిల్లల స్కూళ్ళు ఎట్టముయ్యాలో రాశారు ఆంధ్రజ్యోతి. లోపల ఎండ రాసి రైతుల బాధలు వర్ణాతీతం అట. ఈ వర్ణాతీతం పైన వార్తలు రాయాలి, వర్ణాతీతం పైన ప్రభుత్వాన్ని నిలదీయాలి. వాస్తవం ఒక జర్నలిస్ట్గా, కానీ నిలదీసే పరిస్థితి లేదు, ప్రజల పక్షాన మాట్లాడే పరిస్థితి లేదు. ప్రభుత్వం పక్షాన ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చే కార్యక్రమం చేస్తుంది ఆంధ్రజ్యోతి అనేది ఇలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. జగన్ పాలనే పెద్ద విపత్తు, విపక్ష నేత బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. విపత్తు వేళ రాజకీయ విమర్శల మంత్రి నాదెండ్ల మనోహర్. జగన్ పాలనే పెద్ద విపత్తు అట. మరి ఒక బుడమేరు విపత్తు లేదు, మొత్తం రాష్ట్రం అంతా విపత్తు ఉందా దీన్ని బట్టి? అంటే రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలను కూడా ఇట్లా గాలికి వదిలేతారుగా. అంటే జగన్ పేరు చెప్పి జగన్ పాలన పెద్ద విపత్తు కాబట్టి విపత్తు నుంచి మేము బయటపడేస్తాం, విపత్తు జరిగింది కాబట్టి మేము ఏం చేయలేం, సూపర్ 6లు అమలు కావు, అమ్మ ఒడి అమలు కాదు, రైతు భరోసా అమలు కాదు, అంటే విపత్తు అని పెట్టారు కదా. జగన్ పాలన విపత్తు కాబట్టి విపత్తు జరిగింది కాబట్టి అన్నీ చేయలేరు అని చెప్పే కార్యక్రమం. జగన్ పాలన విపత్తు అట. దేనికి విపత్తు అనేది ఇలా ప్రజలు అనుకుంటున్నారు. దేనికి విపత్తు? పేదవాళ్ళకి, పేద వర్గాలకి డైరెక్ట్గా 2,61,100 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ కింద వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసి వాళ్ళని ఆర్థికంగా ఉన్నత స్థితికి తీసుకొచ్చినందుకే, పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పించినందుకే, తల్లికి అమ్మకు ఒడి పెట్టినందుకే, వీటి కోసం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినందుకే, దేనికి ఇలా పేద ఇదే విపత్తు జగన్ పాలనే పెద్ద విపత్తు అంటున్నారంటే అది విపత్తు. ఎవరికి విపత్తు? పెట్టుబడిదారులకి, పెత్తందారులకి విపత్తు అయింది. అది వాళ్ళకే విపత్తు అయింది. ఎప్పుడైతే పేద ప్రజలకు గౌరవించిందో ప్రభుత్వం, పేద ప్రజలకి ఆర్థికంగా లబ్ధి చేకూర్చిందో, ప్రభుత్వ సంపదని పేద ప్రజల అకౌంట్లో వేసిందో, అది పెట్టుబడిదారులకి, పెత్తందారులకి, బడాబాబులకి, ఫ్యూడలిస్టులకి అది ఒక విపత్తు. వాళ్ళకు విలువ ఇవ్వద్దు, పేద ప్రజలకు విలువ ఇస్తే వీళ్ళకి విపత్తు వచ్చింది. పాపం వీళ్ళ వర్గాలకు విపత్తు వచ్చింది. అది విపత్తు అంటే. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. రైట్. ఈనాడు చూద్దాం. వరదల నివారణకు బహుముఖ వ్యూహం. విజయవాడలో డ్రైనేజ్ వ్యవస్థ సమూల ప్రక్షాళన చేయాలి, ప్రకాశం బ్యారేజ్ ప్రవాహ సామర్థ్యం పెంచాలి, బుడమేరు ఆక్రమణలు తొలగించాలి, రాజధాని అమరావతి నిర్మాణంలో సమగ్ర నీటిపారుదల వ్యవస్థ నిర్మించాలి. వరదల నివారణకు బహుముఖ వ్యూహం అట. 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండు చంద్రబాబు నాయుడు గారు. మరి ఎందుకు ఈ బహుముఖ వ్యూహం చేయలేదు? ఎందుకు ఇవాళ బుడమేరు వరదను ఎందుకు ఆపలేకపోయారు? ఈనాడు భజన ఎట్లుంటుందంటే పాలాభిషేకాలు చేస్తుంది చంద్రబాబు నాయుడు గారికి. వరదల నివారణకు బహుముఖ వ్యూహం అట. ముందు వరదల నివారణకు బహుముఖ వ్యూహం ఏం కానీ ఆ 5 లక్షల మంది ఇవాళ వరదలో ఉన్నారు, బురదలో ఉన్నారు, వాళ్ళ కోసం వాళ్ళని కాపాడేదానికి బహుముఖ వ్యూహం చేయమని వాళ్ళు అట్లా ఏడుస్తున్నారు పాపం. ఇవాళ వాళ్ళ పంటలు నష్టపోయి, ఆస్తులు నష్టపోయి, ఇల్లు కొట్టపోయి, ఇళ్ళలో సామాను కొట్టపోయి,
కొంతమంది కుటుంబాల్లో మనుషులు చనిపోయి ఇలా వాళ్ళు రోడ్లపైన ఏడుస్తున్నారు, డాబాలపైన జీవితాలు ఏడుస్తున్నారు. ఇక వాళ్ళని బయటపడేసానికి ముందు బహుముఖ వ్యూహం చేయమనండి. ఇక వరదల నివారణకి చంద్రబాబు నాయుడు గారు బహుముఖ వ్యూహం చేస్తానంటే ఇక ఆంధ్రప్రదేశ్లో వరదలే రావన్నట్టు ఒక భజన చేసే కార్యక్రమం రాశారు. ఎక్కడన్నా రాశారా వరద బాధితుల గురించి? రాయరు. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయాలి. వీళ్ళు రోజు ఒక వార్త రాసి పాలాభిషేకం చేసే కార్యక్రమం. దాన్ని మనం నమ్మాలి, ప్రజలు నమ్మాలి. ఓహో, చంద్రబాబు నాయుడు గారు బహుముఖ వ్యూహం చేస్తుండట, ఆ వ్యూహాలతోని ఎవడికి లాభం, ఎక్కడ మేలైంది అనేది కదా. జాతీయ రహదారులు ఇక రై ఇక అసలు ఇంతకుముందు జాతీయ రహదారులు లేవు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే జాతీయ రహదారులు వస్తాయి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే బహుముఖ వ్యూహాలు వస్తాయి అన్నట్టు ఈనాడు పత్రిక. చిన్న సమస్యలు పరిశీలించక వదిలేసిన గత పాలకులు 20-30 ప్రాజెక్టులో జాప్యం, వాటిని పరుగులు పెట్టించేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ, 4 అధికారులతో కమిటీ ఏర్పాటుకు ఆదేశాలు. వరదల జాతీయ రహదారులకి ఇక రై అట పరుగులు పెట్టిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ పరుగులతోని ఏ పేద ప్రజలకు ఉపయోగం? ఒకవైపు జాతీయ రహదారులని, విమానాశ్రయాలని పరుగులు పెట్టిస్తున్నాం, ఇంకొక వైపు పేద ప్రజలు, పేద పిల్లలు చదివే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళని ఎత్తేస్తున్నాం. ఏది పరుగు? ఏ పరుగు ఎవరి కోసం? ఈ పరుగు ఎవరి కోసం? బడా బాబుల కోసమా, మీకోసమా, పేద ప్రజల కోసమా? రైన అంటాయట. ఇక ఇంతకుముందు అసలు ఏపీలో జాతీయ రహదారులు లేవు, రోడ్లే లేవు అనే పద్ధతులు ఇవ్వాలి ఈనాడు. మరీ ఇంత కుచితత్వం, ఇంత పక్షపాతం, ఇంత భజన. అసలు ఎక్కడైనా వరద బాధితుల గురించి ఒక వార్త రాయాలి, రైన అంటాడు. ఇది ఆయన చెప్తుండు, పరుగులు పెట్టిస్తారట. ఆ పరుగులేదో ఇలా 5 లక్షల మంది వరదలో ఉన్నారు, వాళ్ళ కోసం పరుగులు పెట్టిండి. ఇది ఒక వార్త. రైట్. కోతి చేష్టాలకు వృద్ధ దంపతుల మృతట. పాపం కోతి చేసిన పిచ్చి చేష్టాలకి 2 పాపం వృద్ధులు చనిపోయారు. ఎంత విషాదం అంటే చాలా ఘోరమైన పరిస్థితి జరిగింది. ఇంటి వద్ద గుళికల ప్యాకెట్ పడేసిన వానరం, టీ పొడి అనుకొని దాన్ని కలుపుకొని తాగిన వృద్ధులట పాపం. ఇది రాజానగరం. టీ పొడి అనుకొని గుళికలు కలిపిన టీ తాగి వృద్ధ దంపతులు మృతి చెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని పల్లకాడియంలో జరిగింది. ఓ కోతి చేసిన ఈ పని వల్ల ఈ సంఘటన చోటు చేసుకుందని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పారు. వృద్ధులు పాపం 2 ఉంటారట, పిల్లలు వేరే టౌన్లో ఉంటారట. కోతి ఆ పాకెట్ తెచ్చి వాళ్ళ ఇంటి ముందు పడేసిందట. టీ పొడి అనుకొని పాపం స్మెల్ లేని గుళికలట. అవి స్మెల్ ఉండదు కాబట్టి టీ పొడి లెక్కనే ఉంటుంది, గుళికలు బ్లాక్ కలర్. దాన్ని తెచ్చిపోయి టీ చేసి 2 తాగారట పాపం. 2 నురుగు కక్కుని చనిపోయారట 2. ఎందుకు దీనికంటే గతంలో ఒకసారి కూడా ఇట్లే పాకెట్ తెచ్చి కోతి ఆడేసిందట. అది టీ పొడి, అప్పుడు టీ పొడి, ఇప్పుడు కూడా టీ పొడి అనుకొని గుళికల్ని టీ పొడి రూపంలో వాడుకొని అదే టీ తాగి వాళ్ళ చేత్తో వాళ్ళే విషం కలుపుకొని తాగినట్టయింది పాపం. ఆ కోతి చేసిన ఈ చేష్టాల వల్ల, వింత చేష్టల వల్ల వాళ్ళు ఇవాళ చనిపోయారు పాపం. 2 ఒకేసారి చనిపోయారు. వాళ్ళ చేత్తో వాళ్ళే కలుపుకొని విషం తాగి చనిపోయిన పరిస్థితి. తెలవక పాపం ఆమెకి కళ్ళు కనపడవట, అది స్మెల్ లేదు. ఏజ్డ్ 72 సంవత్సరాల దాకా ఆయనకున్నాయి, 64 సంవత్సరాల దాకా ఆమెకున్నాయి. ఆ ఏజ్లో ఆమెకు తెలవలేదు పాపం, ఎవరు చూడలేదు, వాసన లేదు కాబట్టి టీ పొడి అనుకుంది, పోసింది, చనిపోయింది. ఇది తూర్పుగోదావరి జిల్లా జరిగింది. విపత్తులు వస్తే చేతులెత్తేయడమే, మూలకు చేరిన తీర ప్రాంతాల్లో హెచ్చరిక వ్యవస్థ. జిల్లా, నగర, పట్టణ విపత్తు ప్రణాళికలు లేవు, వ్యవస్థనే ధ్వంసం చేసిన గత వైకాపా సర్కారు ఇదట. ప్రకృతి వైపరీత్య సమయంలో ముందస్తు సంసిద్ధత, సహాయ చర్యలు, పర్యవేక్షణలో విపత్తు నిర్వహణ సంస్థ పాత్ర కీలకం. 2019 వరకు రాష్ట్రంలో విపత్తు తలెత్తిన ప్రతిసారి ఈ సంస్థ చురుగ్గా ఉండేది. చంద్రబాబు ప్రోత్సాహంతో ఐఎండి, ఇస్రో సహా వివిధ సంస్థల సమన్వయంతో ఈ సంస్థ పనిచేయడమే కాకుండా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు భజన చేసే చంద్రబాబు సమక్షంలో అప్పట్లో బాగుండేదట. 2019 ముందు అసలు వరదే రాలేదట, వరద బాధితులే లేరట. ఇవాళ మొత్తం వరద బాధితులు అయ్యారు. వరదలు రావడానికి జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్పే కార్యక్రమం చేస్తుంది. మరి 2019 వరకు వరదలు రాలేదు. మరి 2019 నుంచి 24 మధ్యలో ఎక్కడ వచ్చిన విపత్తులు? మీరు గాలికి వదిలేశారో చేతులు ఎత్తేయడం అంటున్నారుగా. చేతులు ఎత్తేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఇలా కూటమి ప్రభుత్వం అనేది ప్రజలు అనుకుంటున్నారు. చేతులు ఎత్తేసి ఆయన పోయి కృష్ణా జిల్లా కలెక్టరేట్లో, ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో తలదాచుకొని మమ్మల్ని గాలికి వదిలేసిండి ఇయాలని
చేతులు ఎత్తేసిండు అని ప్రజలు అనుకుంటున్నారు. కానీ మీరేం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి వల్ల ఇవాళ చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి వచ్చిందని మీరు చెప్తున్నారు. ఈ భజనకి ఒక లిమిట్ ఉండాలి. ఈ భజన చేసేదానికి, అబద్ధ వార్తలు రాసేదానికి ఒక లిమిట్ ఉండాలి. ఎందుకంటే ప్రజలు ఇవాళ ప్రత్యక్షంగా సోషల్ మీడియాలో చూస్తున్నారు ఎవరిది భజన, ఎవరిది నిజం, ఎవరు సర్వీస్ చేస్తున్నారు, ఎవరు వీడియోలు ఫోటోల కోసం ఉన్నారు, ఎవరి హయాంలో ఎట్లా వరదలు వచ్చినాయి, ఎవరు కంట్రోల్ చేయలేకపోయారు, ఎవరు చేతులెత్తి నిస్సహాయంగా ఉన్నారు అనేది ఇలా ప్రజలు చూస్తున్నారు. కాబట్టి మరీ ఈ భజన రాస్తే మిమ్మల్ని తిట్టుకుంటారు, ఈ పేపర్ని చింపి పడేస్తారు. మీకు అర్థం కావట్లే. 2019 వరకు అసలు ఎక్కడ లేవు, హుదూదు తుఫాన్ లేదు, ఎక్కడ వరదలు లేవు, ఎక్కడ ఏది లేదు, పుష్కరాలకు పోయి 25 మంది చనిపోలేదు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోని ఆయన కాపాడండి, 25 మంది చంపేసి కాపాడిండట. హుదూద్ తుఫానా నుండి కూడా చెయ్యి అడ్డం పెట్టి ఆపిండట, జగన్మోహన్ రెడ్డి ఆపలేకపోయిండు అని చెప్పే ప్రయత్నం వీళ్ళు చేస్తారు. విపత్తులు వస్తే చేతులు ఎత్తేయటమే, చేతులు ఎత్తేసిండు మొన్న. అందుకే చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేసిండు. రివ్యూ మీటింగ్ పెట్టకుండా, రివ్యూ మీటింగ్ పెట్టి ఏం చేయాలో చెప్పకుండా, నేనైతే ముందు నా మూటా ముల్లె బ్యాగ్ జరుపుకొని కలెక్టరేట్లో తలదాచుకుంటా, కానీ 2 లక్షల మందిని మనమేడ పునరావాసం ఏర్పాటు చేస్తాం, ఖర్చులు అయితే వాళ్ళని గాలికి వదిలేయండి, ఉన్నోడు ఉంటుడు సచ్చినోడు దత్తడని వదిలేశారు, చేతులు ఎత్తేసారు. చేతులు ఎత్తేసింది కూటమి ప్రభుత్వం. ఇది ఒక వార్త ఈనాడుకు సంబంధించి. దిశ పేపర్ చూద్దాం. స్థితప్రజ్ఞుడు, ఓవైపు అభివృద్ధి సంక్షేమం, మరోవైపు రాజకీయం. స్థితప్రజ్ఞుడే దేనికి? ఇలా 3 లక్షల మంది వరదలో ఉన్నారు, దేనికి స్థితప్రజ్ఞత? దిశ పేపర్ కూడా భజన స్టార్ట్ చేసింది. ఓవైపు అభివృద్ధి అట, ఇంకొక వైపు సంక్షేమం అట. ఎక్కడ అభివృద్ధి ఉంది, ఎక్కడ సంక్షేమం ఉంది? ఎక్కడ రైతు భరోసా ఇచ్చారు, ఎక్కడ తల్లికి వందనం ఇచ్చారు? ఏ సంక్షేమ పథకాలతోనే ఒక పెన్షన్ తప్ప మిగతా అన్ని ఆపారు. ఉచిత ప్రయాణం ఏది? మిగతా 1500 రూపాయలు ప్రతి మహిళలకి ఏది? ఉచిత గ్యాసు ఎక్కడుంది? ఏది లేదు, అన్నీ వదిలేశారు. కానీ సంక్షేమం అట, ఓవైపు అభివృద్ధి అట. ఏం అభివృద్ధి? విజయవాడ నీళ్ళు ఉండవా? ప్రతి ఇంట్లోకి నీళ్ళు రావటమా? అదే అభివృద్ధి? పంటలు గొట్టపడమా? స్థితప్రజ్ఞుడట. రాజీనామాలకైనా సిద్ధం, ఓ డైరెక్టర్ కారణంగానే వైజాగ్ స్టీల్ సంస్థ నష్టాల బాట. విశాఖ ఎంపీ భరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చెప్తున్నారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పదవులకు రాజీనామాకైనా సిద్ధం అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, అదేవిధంగా విశాఖపట్నం ఎంపీ భరత్ చెప్తున్నారు. సిద్ధంగా ఉంటారు కానీ చేయరు. అది ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు, అది ప్రైవేటీకరణ అయిపోయిందాక సిద్ధంగానే ఉంటారు. వీళ్ళు చేయరు, ఎందుకంటే పదవులు పోతే మళ్ళీ ఇబ్బంది కాదు. కతే సిద్ధం, రెడీగా ఉన్నామని చెప్తారు. మరి రెడీగా ఉన్నటువంటి గౌడు ఆపుతుంటే పెన్ను పేపర్ లేక ఆగుతున్నావు, ఎందుకు ఆగాల? పెన్ను దొరకట్లేదా, పేపర్ దొరకట్లేదా? రెడీగా ఉంటే చేసి పడేయచ్చు కదా. ఒత్తిడి వద్దగా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటిస్తుందిగా కేంద్ర ప్రభుత్వం, మేము ప్రైవేటీకరణ చేయటం లేదు అని ప్రకటించేదాకా రాజీనామా చేసేయండి, అయిపోద్ది. ఏముంది? మళ్ళీ గెలిపించుకుంటారు ప్రజలే. మీకు నిజంగానే కమిట్మెంట్ ఉంటే, మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే రాజీనామాకు సిద్ధం అన్నోళ్ళు చేయాలి. సిద్ధం అయితే నిమిషం పనే రాజీనామా చేయటం. ఏముంది? పిఏకి చెబితే రెడీ చేస్తాడు, స్పీకర్ ఫార్మేట్లో సంతకం ఒకటేగా పెట్టడం, పెన్ను ఉడనితరు. ఈ పంపించేటోళ్ళు చాలామంది ఉంటారు. పెన్ను పేపర్ కావాలంటే పంపించడానికి లక్షల మంది ఎదురు చూస్తాను ఇవాళ. ఈ సిద్ధం ఇవన్నీ డైలాగులు అనమాట. సిద్ధంగా ఉన్నాం ఎవడు వద్దాంటే సిద్ధంగా ఉంటే. ఇది దిశకు సంబంధించి. రైట్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్లోని వార్తలు. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.